హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే న్యాయ వ్యవస్థ పార్ట్ 2. ఈ న్యాయ వ్యవస్థ పార్ట్ 1 నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు న్యాయ వ్యవస్థ పార్ట్ 2. అలాగైతే మనకి భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని కనుక మనల్ని అడిగితే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ అండి. ఏంటంటే హెచ్జే కానియా. ఎవరు? హెచ్జే కానియా. హెచ్జే కానియా గారు సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి. తర్వాత సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే వైవి చంద్రచూడ్. వైవి చంద్రచూడ్. ఓకే. తర్వాత సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు పనిచేసిన మహిళా న్యాయమూర్తులు ఎవరు అంటే శ్రీమతి ఫాతిమా బీబీ, శ్రీమతి సుజాత మనోహర్, శ్రీమతి రోమాపాల్ మరియు శ్రీమతి జ్ఞానసుధా మిశ్రా మరియు జస్టిస్ ఆర్ భానుమతి. వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు పనిచేసినటువంటి మహిళా న్యాయమూర్తులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగైతే సుప్రీంకోర్టులో అతి తక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కె నాగేంద్ర సింగ్. ఈ రకంగా ఉంటుందన్నమాట, కె నాగేంద్ర సింగ్. ఈ రకంగా భారత సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగైతే ఇక్కడ అర్హతలు, నియామకం మరియు జీతభత్యాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? అర్హతలు, నియామకం, జీతభత్యాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ పౌరుడై ఉండాలి. 5 సంవత్సరాలు హైకోర్టు అనుభవం, 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం అనేది ఉండాలి. తర్వాత రాష్ట్రపతి అభిప్రాయంలో న్యాయశాస్త్ర పండితుడై ఉండాలి. పండితుడై ఉండాలి. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామక విషయంలో అనుభవజ్ఞులైన హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి సంప్రదిస్తారు. ఓకే. తర్వాత రాజ్యాంగంలో మనకి 3వ షెడ్యూల్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను అంతకు ముందులో యూట్యూబ్లో చెప్పాను 3వ షెడ్యూల్ దేనికి సంబంధించింది అని. 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలకి సంబంధించింది. ఓకే, ప్రమాణ స్వీకారాలకు సంబంధించింది. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత అని కనుక మనల్ని అడిగితే 65 సంవత్సరాలు ఉంటుంది. ఏంటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు వచ్చేసి 65 సంవత్సరాలు ఉంటుంది. న్యాయమూర్తుల వేతనాలు దేని నుంచి ఇస్తారు అంటే భారత సంఘటిత నిధి నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ తర్వాత దేశంలో ఏ ఇతర న్యాయస్థానాల్లో ప్రాక్టీస్ చేయకూడదని మనకి ఆర్టికల్ 124(7) నిబంధన అనేది తెలియజేస్తుంది. ఏంటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ తర్వాత దేశంలో ఏ ఇతర న్యాయస్థానాల్లో ప్రాక్టీస్ చేయకూడదని ఆర్టికల్ 124(7) అనేది తెలియజేస్తుంది. తర్వాత చూస్తే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. 141 ప్రకారం ఏంటంటే దేశంలో అన్ని ఇతర న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు అనేది శిరోధార్యం. అన్నిటికీ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టులకి కూడా సుప్రీంకోర్టు హెడ్గా ఉంటుంది ఆర్టికల్ 141 ప్రకారం. తర్వాత చూస్తే మనకి ఆర్టికల్ 130 నిబంధన 130 ప్రకారం సుప్రీంకోర్టు కేంద్రం ఢిల్లీలో ఉంటుంది. ఓకే, సుప్రీంకోర్టు కేంద్రం ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుంది నిబంధన 30 ప్రకారం. తర్వాత మనకి నిబంధన 364(b) దీని ప్రకారం ఏంటంటే
ఆర్థిక అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను తగ్గించే వీలుంది. ఓకే, వీరి యొక్క జీతాలని తగ్గించేటటువంటి వీలుందనమాట. తర్వాత చూస్తే అసలు అధికారాలు ఏమున్నాయి? అధికారాలంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంగా విశేష అధికారాలను కలిగి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా పాటించాలి. సుప్రీంకోర్టు ఏ తీర్పునైతే ఇస్తుందో ఆ తీర్పుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా పాటించాలి. తర్వాత ఒరిజినల్ లేదా ప్రథమ విచారణ అధికార పరిధి, అప్పీళ్ల విచారణ అధికార పరిధి, సలహా రూపక విచారణ అధికార పరిధి, కోర్ట్ ఆఫ్ రికార్డ్, ఇతర అధికార పరిధులు, రీట్లు జారీ చేసే అధికారం పరిధి మనకి సుప్రీంకోర్టు అనేది కలిగి ఉంది. ఓకే, అలాగైతే వీటి గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఒరిజినల్ లేదా ప్రథమ విచారణాధికార పరిధి. ఈ ఒరిజినల్ ఇక్కడ రాస్తాను, వీటిలన్నిటి గురించి కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మీరు కూడా నోట్ చేసుకోండి. ఒరిజినల్ లేదా ప్రథమ విచారణాధికార పరిధి. తర్వాత దీని గురించి చెప్పాలంటే సుప్రీంకోర్టు 131 నిబంధనను అనుసరించి ఈ అధికార పరిధి కింద అంశాలను విచారిస్తుంది. ఏంటంటే, ఒకటి, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏర్పడే తగాదాలు, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు, కేంద్ర చట్టానికి సంబంధించిన వివాదాంశాలు, పౌరుని ప్రాథమిక హక్కుకు భంగం కలిగించే అంశాలను, ప్రాథమిక హక్కులకు ప్రభుత్వానికి మధ్య తలెత్తే వివాదాలను పరిశీలించి తీర్పునిస్తుంది. ఓకే, ఇవన్నమాట. ఈ రకంగా ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ అప్పీళ్ల విచారణాధికార పరిధి. రెండోది వచ్చేసి ఓకే, దీని కిందకి ఏమొస్తాయంటే ఈ న్యాయస్థానాల నుంచి వచ్చే అప్పీళ్లను విచారణ చేస్తుంది. అదేవిధంగా చూస్తే ఒక్కసారి హైకోర్టు అనుమతి నిరాకరిస్తే సుప్రీంకోర్టు తనంతట తానే అప్పీళ్లను స్వీకరించి విచారణను చేపట్టవచ్చు. దీనిని ఏమంటారంటే స్పెషల్ లీవ్ పిటిషన్లు అని కూడా అంటారు. అలాగైతే మనకి రాజ్యాంగంలో 131 ఈ 131వ నిబంధన ప్రకారం కింది కోర్టు నుంచి ఏ అప్పీల్నైనా సుప్రీంకోర్టు అనేది స్వీకరించవచ్చు. ఓకే, 131 ప్రకారం క్రింది కోర్టు నుంచి ఏ అప్పీల్నైనా సుప్రీంకోర్టు అనేది స్వీకరించవచ్చు. తర్వాత మూడో చూస్తే మనకి సలహా రూపక అధికార పరిధి. దీనికి ఎందుకు ఏమొస్తాయంటే, ఏదైనా ఒక చర్య విషయంలో లేదా పార్లమెంటు చేసిన చట్టాల విషయంలో న్యాయ సంబంధిత అంశం ఉందని భావించినప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా అడగవచ్చు. ఓకే, అర్థమవుతుందిగా మీకు? ఏంటంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా అడుగుతారనమాట. ఓకే, సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి పాటించవలసినటువంటి నియమం లేదు. రాష్ట్రపతి గారు ఏంటంటే ఏదైనా ఒక పార్లమెంట్కి సంబంధించిన విషయాన్ని ఏదైనా సరే సుప్రీంకోర్టుని సలహా అడుగుతారనమాట. ఆ సలహా అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఆ సలహాని రాష్ట్రపతి గారు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, తర్వాత చూస్తే మనకి కోర్ట్ ఆఫ్ రికార్డ్. 4th వన్ వచ్చేసి కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు
కింది కోర్టులకు మార్గదర్శకాలుగా ఉండేందుకు వాటిని రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. ఓకే, ఈ విధంగా దీని గురించి మనం చెప్పుకోవచ్చు. ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కింది కోర్టులకు మార్గదర్శకాలుగా ఉండేందుకు వాటిని ఏంటంటే రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. దీని ఏమంటారంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు అనమాట. ఓకే, తర్వాత 5 ఏంటంటే ఇతర అధికార పరిధి. ఈ ఇతర అధికార పరిధి అంటే ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క ముఖ్య కర్తవ్యం రాజ్యాంగ పరిరక్షణ. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు, సుప్రీంకోర్టు యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటి అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించడం. ఓకే, తర్వాత సుప్రీంకోర్టు తన విధి నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను తానే రూపొందించుకుంటుంది. తన విధి నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను తానే రూపొందించుకుంటుంది. ముందు ఇచ్చిన తీర్పులను పునఃపరిశీలన చేసుకునే అధికారం, మార్చే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. ముందు ఇచ్చినటువంటి తీర్పులను పునఃపరిశీలన చేసుకునే అధికారం, మార్చే అధికారం కూడా సుప్రీంకోర్టుకి ఉందన్నమాట. ఓకే, ఇతర అధికార పరిధి గురించి అర్థమైందిగా మీకు. తర్వాత చూస్తే రీట్ అధికార పరిధి. 6 వచ్చేసి రీట్ అధికార పరిధి. ఈ రీట్ అధికార పరిధి అంటే ఏంటంటే 32వ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రీట్లు జారీ చేస్తుంది. ఓకే, ఇదే రీట్ అధికార పరిధిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనం సుప్రీంకోర్టు సంబంధించినటువంటి చాలా వరకు ముఖ్యమైన విషయాన్ని పార్ట్ 2లో చూడడం జరిగింది. మనం ఇంకా చూస్తే మనం హైకోర్టు గురించి మాట్లాడుకోవాలి. హైకోర్టు ఏ నిబంధన ప్రకారం వచ్చింది అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. ఓకే, ఈ రకంగా చూస్తే సుప్రీంకోర్టులో కొన్ని ముఖ్యమైనటువంటి కేసులు ఉన్నాయి. ఆ కేసుల గురించి ఏంటంటే ఒక మాట్లాడుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఏంటంటే అవి కేశవ సింగ్ కేసు ఏ సంవత్సరంలో జరిగింది అసలు, లేకపోతే ఆ కేసు దేనికి సంబంధించింది, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఇందిరా సహాని వాజ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఎప్పుడు జరిగింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సుప్రీంకోర్టు యొక్క ముఖ్యమైనటువంటి కేసులు ఉన్నాయి. ఆ కేసుల గురించి మనకి పోయినసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 2లో మనకి సుప్రీంకోర్టు యొక్క కేసుల గురించి అడిగారు. ఇప్పుడు ఈ పోయినసారి గ్రూప్ 2లో కాకుండా అంతకు ముందల దాంట్లో గ్రూప్ 2లో అడిగారు అనమాట. ఏంటి సుప్రీంకోర్టు యొక్క కేసులు ఏమున్నాయి వాటి గురించి అడగడం జరిగింది. నేనేంటంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పుల గురించి, అదేవిధంగా దాని యొక్క ముఖ్యమైనటువంటి కేసుల గురించి ఒక వీడియో పెడతాను. ఆ వీడియో వచ్చేసి లేదంటే ఒక 1 అవర్ దాకా ఉండొచ్చు. చాలా కేసులు ఉన్నాయి. అంటే ముఖ్యమైనవి అనమాట. ఏంటంటే అన్ని కేసులు కూడా కాదు, ప్రాథమిక హక్కులు ఉల్లంఘించినప్పుడు, లేకపోతే కొన్ని అయినటువంటి అటువంటివే తీర్పులు అనమాట. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఇచ్చేటటువంటి తీర్పులు, ఇటువంటి చాలా ముఖ్యమైనటువంటివి మనం నా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. నా నెక్స్ట్ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా నెక్స్ట్ వీడియో అనేది మీరు చూడగలుగుతారు. ఇంకోటి ఏంటంటే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు. మీరు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.